ఈరోజు నేను మీకోసం ఒక స్ఫూర్తిదాయకమైన కథ చెప్తాను. కఠినంగా ఉండే యజమాని దగ్గర పనిచేసిన 24 ఏళ్ల కుర్రాడి కథ ఇది. అతనికి కుటుంబం లేదు, తల్లిదండ్రులు చనిపోయారు, జీవితం కష్టమైంది. రోజు కాస్త డబ్బు సంపాదించి ఇంటికి వచ్చి భోజనం వండుకొని తిని పడుకునేవాడు. ఒక రాత్రి 4 చపాతీలు దానితో పాటు కూర వండుకున్నాడు. అయితే చేతులు కడుక్కొని తిరిగి వచ్చేసరికి చపాతీ కనిపించలేదు. ఆశ్చర్యపోయాడు, కానీ పట్టించుకోలేదు. మరుసటి రోజు కూడా అదే జరిగింది. 3వ రోజు నాటికి అతను అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకొని దొంగను పట్టుకున్నాడు. అది పెద్ద ఎలుక. బాలుడు ఎట్టకేలకు ఎలుకను పట్టుకున్నాడు. కానీ అతని ఆశ్చర్యానికి ఎలుక మాట్లాడింది. తమ్ముడు, నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు? ఈ చపాతీ నా కోసమే అని దేవుడు నిర్ణయించాడు, కాబట్టి నా వాటా నేను తీసుకుంటున్నాను. అప్పుడు ఆ బాలుడు ఎలుకతో ఏమన్నాడంటే, దయచేసి నా చపాతీ నన్ను తినని, నేను తినడానికి తగినంత వండుకున్నాను. నేను బ్రతకడానికి 4 చపాతీలు చేసుకుంటాను. నువ్వేమో రోజు ఒకటి దొంగిలిస్తున్నావు. నా జీవితం ఇప్పటికే కష్టంగా ఉందని బాలుడు ఎలుకతో అన్నాడు. అప్పుడు ఆ ఎలుక ఏమి చెప్పిందంటే, నీకు సహాయం చేయగల వ్యక్తి నాకు ఒకరు తెలుసు. అతను నీకు ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు మరియు జీవితంలో నీకు మార్గనిర్దేశం చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరని బాలుడు అడగగా, అతను గౌతమ బుద్ధుడని ఎలుక బదిలిచ్చింది. అతని ఆశ్రమానికి వెళ్ళు, అతను నీకు దారి చూపిస్తాడు. బాలుడు ఎలుక సలహాను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు పనికి 5 రోజులు సెలవు తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటి రాత్రి అతను ఒక పెద్ద భవనాన్ని చూసి ఆ యజమాని ఆశ్రయాన్ని కోరాడు. సరే అన్న యజమాని బాబుని, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. అప్పుడు నేను గౌతమ బుద్ధుని ఆశ్రమానికి వెళ్తున్నానని బాలుడు బదిలిచ్చాడు. ఇంటి యజమాని, నువ్వు అతనిని నా కోసం ఒక ప్రశ్న అడగగలవా? నా కూతురు 20 ఏళ్లుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దయచేసి ఆమె మళ్ళీ ఎప్పుడు మాట్లాడుతుందో అడగగలవా? బాలుడు అడుగుతానని మాట ఇచ్చి ప్రయాణం కొనసాగించాడు. మరుసటి రోజు అతను మంచు పర్వతాలకు చేరుకున్నాడు. దారి చాలా ప్రమాదకరంగా ఉన్నది మరియు ఎలా దాటాలో అతనికి తెలియదు. అప్పుడు అక్కడ ధ్యానంలో ఉన్న ఒక మాంత్రికుడు చూశాడు. మాంత్రికుడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను గౌతమ బుద్ధుడిని కలవటానికి వెళ్తున్నాను అని బాలుడు బదిలిచ్చాడు. మాంత్రికుడు, నువ్వు అతనిని నా కోసం ఒక ప్రశ్న అడగగలవా? నేను 1000 సంవత్సరాలుగా ఇక్కడ ధ్యానం చేస్తున్నాను, కానీ నేను ఇప్పటికీ స్వర్గానికి మోక్షం పొందలేకపోయాను. నేను స్వర్గానికి ఎప్పుడు చేరుకుంటానని దయచేసి అడిగి చెప్పగలవా? బాలుడు సరేనని ఒప్పుకున్నాడు. మాంత్రికుడు తన మాయాజాలాన్ని ఉపయోగించి బాలుడిని పర్వతం దాటించేందుకు సహాయం చేశాడు. తర్వాత ఆ బాలుడు ఒక పెద్ద నది వద్దకు వచ్చాడు. దాన్ని ఎలా దాటాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడే అతనికి ఒక పెద్ద తాబేలు కనిపించింది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని తాబేలు బాలుడిని అడుగగా, నేను గౌతమ బుద్ధుడిని కలవడానికి వెళ్తున్నానని బాలుడు బదిలిచ్చాడు. బాబు, నేను 5 సంవత్సరాలుగా ఈ నదిలో ఉన్నాను. నేను డ్రాగాన్గా ఎప్పుడు మారగలను? దయచేసి అతన్ని అడిగి చెప్పగలవా? అప్పుడు తాబేలు బాలుని తన వీపుపై ఎక్కించుకొని నదిని దాటించింది. చివరగా బాలుడు గౌతమ బుద్ధుని ఆశ్రమానికి చేరుకున్నాడు. బుద్ధుని ఉపన్యాసం విన్న తర్వాత బుద్ధుడు 3 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తాడని తెలుసుకున్నాడు. బాలుడు ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు బాలుడు వద్ద 4 ప్రశ్నలు ఉన్నాయి. యజమాని, మాంత్రికుడు, తాబేలు మరియు అతని స్వంత ప్రశ్నలు. చాలా ఆలోచించిన తర్వాత అతను తన ప్రశ్నను విడిచిపెట్టి మిగిలిన 3 ప్రశ్నలను అడగాలని నిర్ణయించుకున్నాడు. గౌతమ బుద్ధుడు సమాధానం ఇచ్చాడు. మొదటిది, యజమాని కుమార్తె వివాహం చేసుకున్న రోజు మాట్లాడుతుంది. రెండవది, మాంత్రికుడు తన కర్రను విడిచిపెడితే స్వర్గానికి వెళ్తాడు. మూడవది, తాబేలు తన కవచం తొలగించినప్పుడు డ్రాగాన్ అవుతుంది. బాలుడు గౌతమ బుద్ధుని కృతజ్ఞతలు తెలుపుతూ తన తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. అతను తాబేలును కలిసి, మీరు మీ పెంకులాంటి కవచం తీసివేస్తే మీరు డ్రాగాన్ అవుతారు. తాబేలు తన కవచం తీసివేసి అద్భుతమైన డ్రాగాన్గా రూపాంతరం చెందింది. బాలునికి బహుమతిగా ముత్యాల రాసులుగా ఇచ్చింది.
బాలుడు మాంత్రికుడిని కలుసుకొని మీరు స్వర్గానికి వెళ్ళాలంటే మీ కర్రను వదలాలని బుద్ధుడు చెప్పాడు. వెంటనే మాంత్రికుడు తన కర్రను బాలునికి అప్పగించి స్వర్గానికి చేరుకున్నాడు. చివరగా బాలుడు భవనానికి చేరుకుని యజమానితో మీ కుమార్తె వివాహం చేసుకున్న రోజు మాట్లాడుతుందని బుద్ధుడు చెప్పాడు. యజమాని సంతోషించి నీకంటే మంచి వరుడు ఎవరుంటారు, కాబట్టి దయచేసి నా కూతురిని పెళ్లి చేసుకోండి. యజమాని మాట కాదనకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన వెంటనే ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. బాలుడి జీవితం ఈ విధంగా మారిపోయింది. అతనికి ఇప్పుడు ముత్యాల వలన సంపద, మాంత్రికుడి కర్ర నుండి శక్తి మరియు అతని భార్య నుండి ప్రేమ వచ్చాయి. అతను ఇతరులకు మొదటి స్థానం ఇవ్వడానికి ఎంచుకున్నాడు. కాబట్టి ఇదంతా జరిగింది. నిస్వార్థత మరియు త్యాగం నుండి వచ్చిన శక్తివంతమైన నిజమైన గొప్పతనాన్ని ఈ కథ మనకు బోధిస్తుంది. బాలుడు ఇతరులకు సహాయం చేయడానికి, తన ప్రశ్నను విడిచిపెట్టడానికి ధైర్యం చేశాడు. మరియు ఇలా చేయడంలో అతను ఆనందం మరియు విజయాన్ని కనుగొన్నాడు. మన కోరికలు మరియు ఇతరుల అవసరాల మధ్య ఎంచుకోవడానికి జీవితం తరచుగా మనల్ని సవాలు చేస్తుంది.